నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ క్వీన్ బై జూహీ. హలో ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా బాగానే ఉంటారు. ఈరోజు వచ్చేసి నేను చాలా సింపుల్గా పిల్లలకి ఇష్టపడేలా లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే షేర్ చేస్తున్నాను, కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఈరోజు నేను షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. దానికోసం ఇలాగా స్ప్రింగ్ ఆనియన్, క్యారెట్, బీన్స్, కొంచెం తెల్లుల్లిపాయ, ఇంకా స్ప్రింగ్ ఆనియన్లో ఉంటుంది కదా ఉల్లిపాయలు, అవన్నీ అయితే నేను ఫైన్గా చాప్ చేసుకున్నాను. ఇంకా రైస్ కూడా సింపుల్గా బాయిల్ అయితే నేను చేసుకున్నాను. ఇప్పుడు గ్యాస్ పైన ఒక కళాయి ఇలా పెట్టుకుందామా ఎడల్పుది, అది బాగా వేడి చేసుకుందామా. అది బాగా వేడైపోయిన తర్వాత దాంట్లో ఒక 2 స్పూన్లకు అయితే ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుందామా. ఇంకా 1 స్పూన్ లాగా మనము తెల్లుల్లిపాయలు వేసుకొని 1 కప్ బీన్స్, 1 కప్ క్యారెట్, 1 కప్ స్ప్రింగ్ ఆనియన్ ఇవన్నీ వేసుకొని ఇలాగా మనము ఒకసారి బాగా కలిపేసుకుందాం. మీకు ఇంకా కొన్ని వెజిటేబుల్ యాడ్ చేయాలంటే అవి కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసాం కదా, ఇప్పుడు కొంచెం దీంట్లో మనము సాల్ట్ వేసుకుందాం. అయితే మనము రైస్ ఉడికించేటప్పుడు కూడా దాంట్లో సాల్ట్ వేసుకుంటాము, కాబట్టి ఈ వెజిటేబుల్స్ వేసేటప్పుడు కొంచెం చూసుకొని సాల్ట్ అయితే వేసుకోవాలి. బాగా కలిపేసి మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో అయితే మనము ఒక 2 మినిట్స్ లాగా కుక్ చేసుకుందాం. వెజిటేబుల్స్ అన్నీ అయితే ఇప్పుడు సాఫ్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనము దీంట్లో చిన్న స్పూన్ ఉంటావు కదా, దాంతో అయితే ఒక 2 స్పూన్ లాగా మనము మిరియాల పొడి అయితే వేసుకుందాం. ఒక 1 టీ స్పూన్ లాగా సోయా సాస్ వేసుకుందాం. ఇంకా ఇదోటి షేజ్వాన్ చట్నీ, ఇదైతే మనం ఇప్పుడు వేసుకుందాం. ఇది కూడా ఒక 2 స్పూన్ 3 స్పూన్ లాగా అయితే మనము వేసుకుందాం. అంతే. షేజ్వాన్ చట్నీ కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి పిల్లలు ఎంత స్పైసీగా తినగలరు దానికి తగ్గట్టు అయితే ఈ షేజ్వాన్ చట్నీ అయితే వేసుకోయండి. అయితే షేజ్వాన్ చట్నీలో, సాస్లో, ఇవన్నిట్లో కూడా సాల్ట్ ఉంటుంది కదా, కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాత్రం సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి లో ఫ్లేమ్లోనైతే ఒక 1 మినిట్ వరకు కుక్ చేసుకుందాం. తర్వాత మనము దీంట్లో ఇప్పుడు గ్రీన్ చిల్లీ ఇలాగా సన్నంగా పొడుగ్గా కట్ చేసుకున్నాము, అవి కూడా వేసుకుందాం. ఇప్పుడు అవన్నీ బాగా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ రైస్ని అయితే వేసుకుందాం. అయితే ఇక్కడ నేను నార్మల్ రైస్ అంటే మనము రెగ్యులర్ యూస్ చేస్తాం కదా, ఆ రైస్ యూస్ చేస్తున్నాను. మీకు కావాలంటే బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కొంచెం అయితే సాల్ట్ వేసుకున్నాను, రైస్లో కొంచెం సాల్ట్ సరిపోలేదు కాబట్టి. అయితే రైస్ అయితే బాయిల్ చేసేటప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ ఇంకా ఆయిల్ వేసుకొని మనము బాయిల్ చేసుకుంటే రైస్ ఏమో పొడి పొడిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇవన్నీ మనము బాగా కలిపేసుకుందాం. అంటే ఈ వెజిటేబుల్ మొత్తం రైస్లో మిక్స్ అయిపోయేలాగా కలిపేసుకుందాం. ఇదోటి ఈ విధంగా కలిపేసుకుంటే మనకి షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంతో మనము రాయితా రెడీ చేసుకుందాం. అయితే ఇప్పుడు ఇలాగా పెరుగు అయితే నేను ఇలాగా 1 కప్ తీసుకున్నాను, దాంట్లో ఈ రాయితా మసాలా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇలాగా మనకి బూందీ ఉంటుంది కదా, ప్యాకెట్స్లో వస్తుంది, ఆ బూందీ అయితే నేను వేసుకున్నాను. అయితే ఈ బూందీలో కూడా కొంచెం సాల్ట్, కారం ఇవన్నీ ఉంటావు కదా, కాబట్టి ఫస్ట్ అయితే సాల్ట్ ఇవన్నీ వేసుకోవద్దు. ఈ బూందీ ఇంకా ఈ రాయితా మసాలా అయితే ఇలాగా వేసుకొని కలిపేసుకుందాం. మీకు రాయితా మసాలా లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మనము కొంచెం సాల్ట్ చెక్ చేసుకొని దీంట్లో కొంచెం మనకి బ్లాక్ సాల్ట్ వస్తుంది కదా, అదైతే వేసుకుందాం. అది వేసుకుంటే టేస్ట్ అయితే బాగా ఉంటుంది. లేదు అంటే మీరు నార్మల్ సాల్ట్ కూడా దీంట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బూందీ మొత్తం పెరుగుని పీల్చేసుకుంటుంది కదా, అప్పుడు మనము కొంచెం ఇలాగా వాటర్ అయితే వేసుకుందాం. వేసుకొని మరి కొంచెము అంటే ఒక 2-3 స్పూన్ లాగా ఇలాగా బూందీ అయితే మళ్ళీ పైనుంచి వేసుకుంటే మనకి బూందీ రాయితా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫటాఫట్గా వంట అయితే అయిపోయింది. ఇప్పుడు లంచ్ బాక్స్ అయితే ఇలాగా ఫాస్ట్గా ఇప్పుడు నేను అయితే ప్యాక్ చేసుకుంటాను. డైలీ మనము ఏ రెసిపీస్ చేస్తే పిల్లలు లంచ్ బాక్స్లో అయితే బాగా తింటారు అనేసి మనము ఆలోచిస్తుంటాము. బట్ అన్ని రకాలు వెజిటేబుల్స్ ఇవన్నీ తినిపించాలి అంటే ఇలాగా బెస్ట్ ఆప్షన్ అన్నమాట ఫ్రైడ్ రైస్. అయితే ఇలాగా మనము బోల్డ్ అని వెజిటేబుల్స్ ఇవన్నీ వేసుకొని కానీ ఈ విధంగా
కొంచెం చేంజ్ లాగా వాళ్ళకి ఫ్రైడ్ రైస్ ఇవన్నీ చేసేసి ఇస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫాస్ట్గా లంచ్ బాక్స్ అయితే రెడీ చేసుకున్నాను. ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే ఇదోటి ఇలాగా యాపిల్స్ అయితే కట్ చేసుకొని వేసుకున్నాను. దానిపైన ఇలాగా షుగర్ కానీ మనము వేసుకుంటే ఆ యాపిల్ ఈవినింగ్ వరకు అయితే బ్లాక్ కాకుండా ఉంటుంది అనమాట. చైనీస్ ప్రోడక్ట్ నచ్చకపోయిన వాళ్ళు ఉండొచ్చు కానీ చైనీస్ రెసిపీ ఇష్టపడే వాళ్ళు మాత్రం అందరూ ఉంటారు. కాబట్టి ఇలాంటి చైనీస్ రెసిపీస్లోన మన ఇండియన్ మమ్మీ టచ్ కానీ కొంచెం ఉండిపోతే అది హెల్దీ రెసిపీ అయితే డెఫినెట్లీగా అయిపోతుంది. ఇదండి ఈరోజు సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ. ఐ హోప్ మీ అందరికీ నచ్చే ఉంటుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా నా ఛానల్ని కానీ మీరు ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.